హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బ్యాక్ పార్ట్లో మిస్టేక్స్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి క్లియర్గా. చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్తో ఆల్రెడీ 2 బ్లౌజెస్ కటింగ్ ఉంటాయి, స్టిచ్చింగ్ కూడా ఉంటాయండి ఈ సైజ్ బ్లౌజ్తో. అదే బ్లౌజ్ మళ్ళీ కస్టమర్ అదే బ్లౌజ్ సైజుకి ఇచ్చేసి ఆల్రెడీ 3 బ్లౌజెస్ కుట్టించాను, మళ్ళీ 2 బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్క్ చేసుకొని టైట్ కుట్టు దగ్గరికి ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాటు, 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మనం బ్యాక్ ఫిల్ట్ వేసుకోవడానికి పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని కింద ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే వేసేసుకుంటే సరిపోతుంది. సైడ్ వైపున ఒక లైన్. ఈ వీడియో అయితే రోజు బ్లౌజ్ కటింగ్ అని అనుకుంటే ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. చూడండి ఎక్కడ మిస్టేక్ చేస్తారు బిగినర్స్ అయితే అనేది. చూడండి పొడవు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కుట్లకు ఎంత పట్టుకుంటారనే దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి ఖర్చుకు కూడా ఒక లైన్ వేసేసాను. చూడండి ఇక్కడ కనిపించట్లేదు కదా, అందుకే కొంచెం కిందికి జరుపుతున్నాను. ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ సెట్ చేశాను, కానీ చేయి తలిగిందనమాట. తలిగి కొంచెం కదిలింది, ఇంకా మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎలా మిస్టేక్స్ చేస్తారనేది చెప్తాను. చూడండి పొడవు అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను, నాకు కొంచెం హైట్ ఎక్కువగా అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం పొడవు పెంచేసుకొని సైడ్ కుట్ల వైపున సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతైతే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను, కానీ మార్చేస్తాను కరెక్ట్గా, లేకపోతే బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్కు మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2.5, ఈ సైజుకి వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2.5. పెద్ద సైజేనండి, నేను ఇంకా ఎంత ఉంది సైజ్ అనేది చెప్పట్లేదు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత కస్టమర్ సైజ్ ప్రకారం పెట్టేసుకోవాలి. మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది, అదే 6 ఇంచెస్ కింద కూడా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5కి ఇచ్చానండి. ఈ సైజ్ వచ్చేసి 40 నడుం లూజు, 44 చెస్ట్ లూజు అని అనుకుంటున్నాను. అంటే నేను ఇంకా బ్లౌజ్ మామూలుగా కట్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ నడుం లూజు చెస్ట్ లూజు చూసుకోలేదన్నమాట. చెస్ట్ లూజ్ చూసుకున్నాను కానీ మొత్తం ప్లస్ చేసి చూసుకోలేదు. ఇంకా నెక్ చూడండి, నెక్ రౌండ్ అయితే తిప్పేశాను. పైన 2.5, కింద వచ్చేసి 3 ఇంచెస్ డీప్ ఎక్కువగా వేసుకుంటారు. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి ఆమ్ రౌండ్ అయితే తిప్పేసుకున్నాను. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఒక పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి చంక కింది వరకు చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సాగిపోయి ఉంటుంది, ఎక్కువ వస్తుందని ఏమి లేదండి, సాగదీయకుండా పెట్టేసుకొని చూడాలి. చూడండి ఇక్కడ 10.5 వచ్చింది. 42 ఇంచెస్ చెస్ట్ లూజ్ అండి, 40 ఇంచెస్ నడుము లూజ్. ఈ బ్లౌజ్ మొన్న కట్ చేశాను కదా, ఇంకొక వీడియోలో ఉంటుంది చూడండి. ఇంతకుముందు ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని మన ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్కి ఎదురుగా ఇలా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పుతో, పొడవు వచ్చేసి 4 ఇంచెస్తో వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి ఇలా ఉంది కదా, మనం ఒకసారి ఫస్ట్ అయితే ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత ఈ చంక కింద కుట్టు మీరు వేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేస్తారనేది నేను చూపిస్తాను. ఆ విధంగా మిస్టేక్ చేయడం వల్ల బ్లౌజ్ పాడవుతుందా ఏమవుతుందా అనేది క్లియర్గా చూపిస్తాను. చూడండి మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 9 మీద 2 గీతలు ఉందండి. ఇక్కడ చెక్ చేసుకుందాం ఫస్ట్, ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా. సరిపోయింది, నాకు 9 మీద 2 గీతలు అయితే వచ్చేసింది. ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉన్నా కూడా, అంత కరెక్ట్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావడం, బ్యాక్ పార్ట్లో వెనక భాగంలో ముడతలు రావడం, ఫ్రంట్కు ఇలా మధ్యలో మన హ్యాండ్ చంక కింద ఇలా క్రాస్గా ముడతలు రావడం, అలా ఎందుకు వస్తుందనేది చెప్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు 9 మీద 2 గీతలు మళ్ళీ చెక్ చేసుకుంటే కూడా సరిపోయింది. మనం ఇలా బ్యాక్ టక్స్ వేస్తాం కదా, ఈ విధంగా వేసినప్పుడు కుట్టు అనేది స్ట్రేట్గా వస్తుంది సైడ్ వైపున. కానీ బిగినర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉంది కదా ఆమ్ రౌండ్, ఇప్పుడు మనకు అక్కడికి మ్యాచ్ అయిన దాన్ని వదిలేసి దాని పక్కన ఇలా క్రాస్గా, ఇప్పుడు నేను లైన్ వేస్తున్నాను చూడండి, ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తారు. ఒక 1/2 ఇంచ్ లోపలికి లూజ్ పెట్టేసి కుట్టు వేసుకుంటూ వచ్చేస్తారనమాట. అది చూసుకోరు, ఇంకా ఇక్కడికి పెట్టాలని చూసుకోరు, అది మ్యాచింగ్ చేయాలని తెలియదు. చెస్ట్ లూజ్ చూడకపోతే, చెస్ట్ లూజ్కి మనకి ఆమ్ రౌండ్కి మ్యాచ్ కాకపోతే చూడండి ముడతలు వచ్చేస్తుంది.
ఇక్కడ ఈ లూజ్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న లూజ్ వచ్చేసి ముడతల కింద వచ్చేస్తుంది, అది లూజ్ అయిపోయి. కొంతమంది ఏం చేస్తారంటే లోపల వైపున చూస్తున్నారు కదా, చెస్ట్ లూజు కరెక్ట్ చూసుకోకుండా కొంచెం లోపలికి వేసేసిన పట్టేసినట్టు అవుతుందన్నమాట బ్లౌజు. ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ తీస్తాం కదా, అటువంటప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు నేను వేసిన లైన్ ప్రకారం కొద్దిగా 1/2 ఇంచు లూజ్ తీసిన బ్లౌజ్ అంతా లూజ్ అయిపోతుంది. 1/2 ఇంచు లోపలికి తీసిన బ్లౌజ్ అంతా పట్టేసినట్టు అవుతుందన్నమాట. అందుకని మనం బ్యాక్ ఫిల్ట్ వేసినా కూడా మనం ఆమ్ రౌండ్ మ్యాచ్ చేసుకుంటే, చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ చేసుకుంటే కుట్ట అనేది స్ట్రైట్గా వచ్చేసి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి. కస్టమర్ తనంతట తాను లూజ్గా వేసుకుంటే తప్ప ముడతలు ఉండవన్నమాట. ఫిట్టింగ్ టైట్గా వేసుకునే వారికి అద్దినట్టుగా కనిపిస్తుంది. ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. కుట్టు వేసేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి వేసినా కష్టమే, 1/2 ఇంచు బయటికి వేసినా లూజ్ అయిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి మనం కట్ చేసేటప్పుడే ఈ చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ లూజు మ్యాచ్ అయ్యేటట్టు కట్ చేసుకుంటే మనం టక్స్ పెట్టేసుకుంటాము. కుట్టేటప్పుడు ఒకసారి చూసుకొని కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది రిపేర్ లేకుండా లూజ్ అయింది అనకుండా కరెక్ట్గా కుదురుతుందన్నమాట. అందుకే చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీరు ఈ చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ లూజ్ మ్యాచ్ చేసుకోండి. మనం డీప్ నెక్ అయితే ఆమ్ రౌండ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది, నడుము లూజ్కు 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. అంటే అన్ని బ్లౌజులు కుదరట్లేదు కాబట్టి మనం ఏముంది సైజ్ బ్లౌజ్లో చెస్ట్ చూసుకోవాలి, ఆమ్ రౌండ్ చూసుకోవాలి. ప్రతి బ్లౌజ్లో మనకి ఇంకా టెన్షన్ లేకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఒక 1 ఇంచ్ కలుపుకోవడము, ఆమ్ రౌండ్కి 1 ఇంచ్ కలుపుకోవడము, లేదా నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకోవడం వల్ల అన్ని బ్లౌజులు సెట్ అవ్వవు అనమాట. మనం ఊరికే అదంతా సెట్ అవుతుందో లేదో అని భ్రమలో ఉండే కంటే కూడా సెట్ అవుతాయి, కానీ అన్నీ సెట్ అవ్వవు అనమాట. ఇంకా అలా ఉండే కంటే మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిదీ. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో ఆ విధంగా కట్ చేసి టక్స్ అయితే పెట్టేసుకున్నాను. నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీసేసాను, చూసారు కదా బ్యాక్ టక్స్ నుంచి. అలా తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది ముడతలు రాకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్గా వేసేసుకున్నాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే చిన్న కామెంట్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీకు యూజ్ ఉందనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. కస్టమర్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేకపోయినా కొద్దిగా లూజ్ ఉన్నా కూడా లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు అడగాలి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. కరెక్ట్గా ఉందంటే ఆ సైజ్ ప్రకారం వెళ్ళిపోవడం, లేదు ఏదైనా మార్చండి అంటే మార్చేస్తూ కుట్టాలన్నమాట. చంక కింద కుట్ట అనేది కొంచెం లూజ్ అయినా టైట్ అయినా అంత బ్లౌజ్ అనేది షేప్ అనేది పాడైపోతుంది. చూడండి, సైజ్ ప్రకారం పొడవు తీసేసుకున్నాను. హ్యాండ్ పొడవు, హ్యాండ్ టైట్ కుట్టు, చంక డౌన్. ఇక్కడ చూడండి, చంక డౌన్ అనేది దగ్గర నాకు 4.5 ఇంచుల వరకు ఉంది. ఇంత చంక డౌన్ ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. సైజ్ బ్లౌజ్ అనేది రాంగ్గా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నేనే హ్యాండ్ పొడవు చెక్ చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ అంటే 3.5 ఇంచులకి చంక డౌన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను నేను. సరిపోతుందండి నాకు. పైన 1 ఇంచ్ అంత వదిలేసుకొని ఇలా క్రాస్గా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి నీట్గా. ఇక్కడికి మనకు ఈ చివరికి వచ్చిందనమాట చంక టైట్ కుట్టు. అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి. చూడండి, ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇలా 3.5 ఇంచ్ లోతు చంక టైట్ కుట్టు మధ్యలో నేను ఎలాంటి టక్స్ పెట్టలేదు, ఎందుకంటే హ్యాండ్ చివరి వరకు చంక టైట్ కుట్టుంది కాబట్టి 3.5 ఇంచ్ లోతు అయితే తీసేసుకున్నాను మధ్యలో మిడిల్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగేనండి. ఇది క్రాస్ కటింగే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని చూడండి ఇలా క్రాస్గా వేసేసుకోవడమే. ఇంకా చూడండి, క్లాత్ అడ్జస్టబుల్గా మనకి ఎక్కడ ఉందనేది చూసుకొని క్రాస్ వేసుకోవాలి. కోరాసున్న వైపు అయితే నేనైతే ఓపెన్సే వేస్తాను. వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి. మొత్తం నీట్గా ఈ విధంగా మొత్తం చుట్టూరా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని ఏం లేదు, ఇంకా తీసేయడమే. తీసేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి మనం ఒక 3.5 ఇంచ్ లోతు తీసాం కదా, హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ కర్వ్ అయితే తీసేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా తీసేసుకుంటే మనకు ఫ్రంట్లో కావాల్సింది ఏంటి, ఫ్రంట్ పొడవు
ఫ్రంట్ నెక్ ఈ రెండు ఉంటే చాలు ఫ్రంట్ నెక్లో. చూడండి ఇక్కడ ఫ్రంట్ పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని ఎక్కువగా సాగనీయకుండా చూసుకుంటే ఖర్చు లేకుండా 13 ఇంచులు వచ్చింది నాకు. నేను ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను. 14 ఇంచుల పొడవు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రంట్ పొడవు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఎక్కడికి క్రాస్ తిరిగిందో అక్కడి వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. అక్కడికి మార్కింగ్ వేసేసుకొని నెక్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ రెండు ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ తెలిస్తే సరిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్లో. ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత 4.5 ఇంచులు ఉంది. నేను ఒక 5.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకుంటున్నాను. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళది ఎలా ఉందో అలా రావాలంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి ఫ్రంట్ పొడవు దగ్గర ఒక లైన్ వేసేసుకొని ఉక్స్ పట్టికి కావాల్సినంత పెట్టేసుకొని మిగిలింది ఇలా లైన్ అయితే వేసేసాను. చూడండి ఈ విధంగా సైడ్ వైపున ఒకసారి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటే నాకైతే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏం దించాల్సిన పని లేదు. ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇక్కడ కర్వ్ దగ్గర కూడా కరెక్ట్గా కట్ చేసేయాలి. నీట్గా మొత్తం కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా రావాలి. చూడండి ఇక్కడ అయిపోయింది. మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. చూడండి టక్స్ వచ్చేసి ఎప్పుడు టేప్ పెట్టి చూపిస్తాను కదా, ఇప్పుడు టేప్ లేకుండా కరెక్ట్గా ఎలా వేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూడండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా మిడిల్కి మార్చేసుకొని నీట్గా చూడండి ఈ విధంగా గీస్తే ఒక మార్కింగ్ అయితే పడుతుంది. అక్కడికి 2.5 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతో వేసేసుకుంటే డాట్ అనేది సరిపోతుంది అనమాట. ఈ విధంగా డాట్స్ చాలా ఈజీగా ఉంటాయండి. చూడండి నాకు ఖర్చుతో కలిపి 3.5 ఇంచులకు ఒకటి వచ్చింది, 2 ఇంచుల గ్యాప్తో ఒకటి వచ్చింది, సరిపోతుంది. మెయిన్ డాట్ వేసేసుకుంటే మిగతా డాట్స్ వచ్చేస్తాయండి. మెయిన్ డాట్లోనే ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా పడేటట్టుగా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత పడుతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మాత్రం చిన్న కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోయింది. మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అయితే నేను డైరెక్ట్గా తీసిస్తాను. చూడండి ఇక్కడ ఇలా సరిపోతుందన్నమాట. సరిపోదేమని డౌట్ లేదు, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.